ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్లారు? వదినా, ఆ వంటలు నీ కోడలు చేయలేదు, ఆ చామంతి చేసింది. అవును వదినా, అవుట్ హౌస్ లో ఆ వంటలన్నీ చేసి తనే పంపించింది. రోజాకి ఆ చామంతి ఎందుకు సాయం చేస్తుంది? ఆ పిండి వంటలన్నీ ఆ రోజా చేసిందని అప్పుడే నాకు అనుమానం వచ్చింది. చాటుగా సాయం చేసే ఆ సంబంధం ఏముందో తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకునేదేంటి వదినా? ముందు దాన్ని తన్ని బయటికి తరిమేస్తే మనకి ఏ సమస్య ఉండదు. దానిని కాదు, ముందు మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేయాలి. అదేంటి రమాదేవి అలా అంటున్నావు? లేకపోతే ఆ చాటల్ని అడ్డం పెట్టి నన్నేం చెయ్యాలనుకున్నారు మీరు? నీకోసం ఎందుకు చేస్తాం రామాదేవి? ఎవరి కోసమో ప్లాన్ చేస్తే అది నీ చేతికొచ్చింది. అలాంటిది ప్లాన్ చేసినప్పుడు నాకో మాట చెప్పాలిగా. గుర్తు కోసం బొట్టు కూడా పెట్టాను వదినా. తీరా చూస్తే అన్ని చెట్లకి బొట్లు పెట్టేసున్నాయి. ఇంకా అందరి ముందు ఏం చేయలేక నీ చేతికిచ్చేశాను. ఇది కూడా చామంతి చేసుంటుంది. ఎవరు చేసినా నా ప్రాణం పోయేది. ఈసారి ఏం చేసినా నాకో మాట చెప్పి చెయ్యండి. సర్లే రామాదేవి, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటానులే. పద. రోజా కోసం చామంతి అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి దీనికి ఏంటి సంబంధం? అరుణ్, రోజా రాలేదా? అదిగో వస్తుంది మామ్. రోజా, పద్ధతులు మర్చిపోయావా లేదా మానేశావా? ఏమైందమ్మా? అక్కడ నీ భర్త మావయ్య భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్లతో సమానంగా నువ్వు కూర్చొని ఎలా కూర్చొని భోంచేస్తావు? పనివాళ్ళున్నారు కదా, వాళ్ళు సర్వ్ చేస్తారు. పనివాళ్లు ఉండేది ఇంటి పనులు చేయటానికి. కాని కట్టుకున్న భర్తకి భార్య దగ్గరుండి భోజనం వడ్డిస్తే అందులో ప్రేముంటుంది, ఆనందం ఉంటుంది. ఏంటి రోజా, మీ అమ్మ వాళ్ళు ఇంత మంచి పద్ధతులు నేర్పిస్తే నువ్వేంటి ఎప్పుడు పాటించవు? తప్పు కదమ్మా. అత్తామామల ముందు కూర్చొని తినడం ఏమలవాటది? బావుగారు, నుంచునే ఉన్నారేంటి? కూర్చోండి. భర్తకు ప్రేమగా వడ్డించాలి. కడుపు నిండా తిన్న తర్వాత ఆ ప్లేట్లో మనం తినాలి. అది కదా పద్ధతి. ఏంటి, నేను ఎంగిలి తినాలా? అది కూడా తను తిన్న ప్లేట్లో? ఇదేదో పెద్ద నేరం అన్నట్టు అలా మాట్లాడతావేంటమ్మా? భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం అనేది ఒక సాంప్రదాయం. ఇది భార్య తన భర్తని ప్రేమగా చూసేటువంటి ఒక విధానం. అలా తినడంలోనే ఆ భార్య ఆ భర్తను ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. మన పురాణాల్లో భార్యకు భర్త దేవుడితో సమానమని చెప్పారు. అందుకే ఆ దేవుడి ఎంగిలి తినడం ప్రసాదమని భావిస్తుంది భార్య. ఆ విధంగా తన భర్తని గౌరవిస్తుంది, తన పట్ల తనకున్న ప్రేమని చూపిస్తుంది. అలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పెరుగుతాయి.
మిమ్మల్ని చూసి భార్యాభర్త అంటే ఇలా ఉండాలి కదా అని ఇంకో నలుగురు నేర్చుకుంటారు. ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? చూడు రోజా, నీ అదృష్టానికి మీ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వెందుకు ఇవన్నీ మర్చిపోయావో అర్థం కావటం లేదమ్మాయి. ఇవన్నీ పాత కల్చర్. ఈ రోజుల్లో ఈ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు? ఒకరు పాటించట్లేదని మనం పాటించకపోవటం పద్ధతి కాదమ్మా. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, కానీ పద్ధతులు ఎప్పుడు పుట్టాయో మనకు తెలీదు. కానీ కొన్ని తరాలు మారినా, యుగాలు మారినా ఆ సంప్రదాయం అలా కొనసాగుతూ ఉందంటే మన పూర్వీకులు ఈ సంప్రదాయాలని, ఆచారాలని ఎన్ని తరాలు మోసుకుంటూ మనదాకా తీసుకొచ్చారో అర్థం చేసుకోవాలి. వాళ్ళని గౌరవించాలి. అంతేకాని ఎవరో పాటించట్లేదని నేను పాటించను అంటావేంటి? తప్పు కదా. మమ్మీ డాడీ అంత పద్ధతిగా చెప్తున్నారు, నువ్వెందుకలా ఇరిటేట్ అవుతున్నావు రోజా? మామ్ ఏం చేసినా నీకోసమే చేస్తుంది. అత్తయ్య మావయ్య నీ గురించి ఆలోచించే చేస్తారు. అమ్మ రోజా, మీ అమ్మ నాన్న చెప్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు నేర్పిన పద్ధతులు కాలేజీకి వెళ్ళాక మర్చిపోతూ ఉంటారు పిల్లలు. కొంతమంది అయితే పద్ధతులే కాదు, కన్నవాళ్ళని కూడా మర్చిపోతున్నారు. సరే సరే, ముందు వడ్డించండమ్మా, ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఓ 25 వెనక్కి వెళ్లి భోంచేస్తున్నట్టుందమ్మా. ఈ పద్ధతులు ఇవన్నీ మా వాళ్ళెప్పుడో మర్చిపోయారు. మీ రుచి గుర్తు చేశారమ్మా. దానివల్ల మాకు శిక్షలు పడుతున్నాయి. ఎంగిలి కంచంలో అన్నం తినడం ఏంటో ఎప్పుడూ లేంది. ఏంటి? అవే ఇంత మంచి అలవాట్లు, పద్ధతులు మాకెవరు చెప్పలేదేంటా అని బాధపడుతున్నానండి, అంతే. అవునా? అయితే ఇప్పటి నుంచి రోజు తిందుగానిలే. రోజునా? తిను.